హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఫస్ట్లీ యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్. నాకు తెలుసు యూనివర్స్ నేను మీ ప్రియమైన బిడ్డని అని. నన్ను ఎప్పుడూ గైడ్ చేస్తూ నా ద్వారా ఏమేమి చేయించాలో ఆ దిశగా నా ప్రయాణాన్ని మీరే దగ్గరుండి నడిపిస్తున్నందుకు ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేని స్టేజ్లో ఉన్నాను నేను. మీ ప్రియమైన బిడ్డగా ఉండి మీ దారిలో మీరు చూపించిన దారిలో నడవడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఏమి ఇచ్చినా మీరు చేసే వాటికి నేను రుణం తీర్చుకోలేను తండ్రి. తండ్రి, మిమ్మల్ని తలుచుకోలేని క్షణం లేదు. మీరు నన్ను వదిలేసిన క్షణం లేదు. అది నాకు తెలుసు. నేను ఎమోషనల్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. అనుకోలేదు ఇలా మాట్లాడతా అని. ఆటోమేటికల్లీ మాటలు వెళ్ళిపోతున్నాయి. ఇది నేను రోజు చేసే పని, కానీ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ తెలియకుండా అలా వెళ్ళిపోయాను. నా వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్లీ మీ సపోర్ట్ నేను చూస్తున్నాను, కామెంట్స్ చూస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరంతా నాకంటే పెద్దవారు ఉన్నారు మీలో. ఆల్సో చాలామంది పెద్దవారు ఉన్నారు అండ్ చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీరందరికీ మిమ్మల్ని అందరినీ నేను గుర్తుపెట్టుకుంటున్నానండి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. నేను యూనివర్స్కి ఎంత గ్రాటిట్యూడ్ చూపించుకుంటున్నానో మీకు కూడా అంతే గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. కానీ నాకంటే పెద్దవారు ఉన్నా కూడా యూనివర్స్ నా ద్వారా మీకు ఏం సందేశాన్ని చేరవేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ అండి. అంతే. నాదేమీ లేదు ఇక్కడ. ఓకే అండి. ఇక్కడ జస్ట్ నేను ఒక వస్తువుని, యూనివర్స్ చూస్ చేసుకుంటున్న వస్తువుని, అంతేనండి. నాదేం లేదు. ఓకేనండి. పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను అంతకు మించి ఇంకేం చెప్పలేకపోతున్నాను. మీ కామెంట్స్ అవన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు రీడింగ్ టాపిక్లోకి వెళ్తాను. ఓకే. ఈరోజు మీ జీవితంలో యూనివర్స్ సిద్ధం చేసిన ఒక డివైన్ మిరాకిల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే అండి. మీరు ఈ వీడియోకి అట్రాక్ట్ అయ్యారు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాదు. ఫస్ట్లీ ఇది యూనివర్స్ మీకు ఇచ్చిన ఒక సింక్రొనైజ్ సిగ్నల్ అనమాట. చాలామంది అనుకుంటుంటారు, అడుగుతుంటారు కూడా యూనివర్స్ని, నా లైఫ్లో నిజంగా మార్పు ఎప్పుడు వస్తుంది, నేను కోరుకున్న ఆశీర్వాదం నాకు వస్తుందా అని. ఓకే. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు, మీ పేషెన్స్, మీ కన్నీళ్ళు ఇవన్నీ యూనివర్స్ గమనించారండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది యూనివర్స్ ఏది చూడకుండా లేదు. ప్రతిదీ మీరు చెప్పలేనివి కూడా యూనివర్స్గా, అంటే మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయలేరో ఆ ఎక్స్ప్రెస్ చేయలేని భావాలను కూడా యూనివర్స్ అర్థం చేసుకుంటారండి. మనమంతా ఆయన బిడ్డలం. ఆయన అర్థం చేసుకోగలరు ఆయన బిడ్డలు ఏ స్టేజ్లో ఉన్నారు అని. ఈ వీడియోలో మనం త్రూ టారెట్ డెక్ నుంచి నేను 8 కార్డ్స్తో అండ్ యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి 4 కార్డ్స్ అండ్ ఏంజిల్ గైడెన్స్ డెక్, ఏంజిల్స్ మనకి ఏం ఆన్సర్స్ ఇస్తున్నారు అనేది ఒక 4 కార్డ్స్ తీసుకొని టోటల్గా ఈ వీడియోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాను. ఓకే. దీని ద్వారా ఏంటంటే మీ జీవితంలో జరగబోయే మిరాకిల్స్ ఏ రూపంలో వస్తుందో, ఎందుకు ఆలస్యం అవుతుందో, ఇన్ కేస్ ఆలస్యం డిలే అయితే, అండ్ ఇప్పుడు ఏ ఎనర్జీ యాక్టివ్ అవుతుందో ఓకే తెలుసుకోబోతున్నాం త్రూ దిస్ రీడింగ్. ఇప్పుడు నేను కార్డ్స్ షఫుల్ చేస్తాను. ఈ టైంలో మీరు ఒక చిన్న పని చేయండి అమ్మా. మీ కళ్ళు మూసుకొని మీ హృదయంలో ఒక కోరికను గుర్తు చేసుకోండి. మీకు ఏదైతే గట్టిగా ఉంటుంది కదా, ఆ కోరికను గుర్తు చేసుకోండి. యూనివర్స్, నేను మీ తరపున అడుగుతున్నాను, ఇట్లా మీరు అనుకోండి. ఓకే అమ్మా. యూనివర్స్, నా జీవితానికి కావలసిన స్పష్టతను, నాకు అవసరమైన మార్గదర్శకతను, నాకు చేరాల్సిన మిరాకిల్స్ను ఈ కార్డ్స్ ద్వారా ప్రేమతో చూపించండి తండ్రి. ఏంజిల్స్, స్పిరిట్ గైడ్స్, హయ్యర్ సెల్ఫ్, ఈ రీడింగ్ చూడబోయే ప్రతి ఒక్కరికి, నా వ్యూవర్స్కి భయం కాకుండా ధైర్యం ఇవ్వండి, కన్ఫ్యూజన్ కాకుండా ట్రస్ట్ అండ్ క్లారిటీ ఇవ్వండి తండ్రి. ఈ మెసేజ్ మీది అయితే అది మీ హృదయానికి బలంగా టచ్ అవుతుందమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఓకే. ప్రతి రీడింగ్‌లో గూడా అంతే. మీకు టచ్ అవుతది క్లియర్‌లీ. ఇది నాకు యూనివర్స్ చెప్తున్నారు అని చెప్పేసి. ఓకే అమ్మా? ఓకే. ఇప్పుడు నేను కార్డ్స్ షఫుల్ చేసి ఓపెన్ చేస్తాను. ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ థాట్. ఓకే అమ్మా? ఫస్ట్ నేను టారెట్ డెక్ తీసుకుంటున్నాను. పార్ట్ 1. పార్ట్ 1 ఆఫ్ టారెట్ డెక్ నుంచి నేను 4 కార్డ్స్ తీసుకుంటానమ్మా. దెన్ లేటర్ పార్ట్ 2 ఆఫ్ టారెట్ డెక్ నుంచి కూడా 4 కార్డ్స్ తీసుకుంటాను. ఓకే. ఎవరికైనా పర్సనల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ త్రూ వాట్సాప్ అండి, పర్సనల్ రీడింగ్ కోసం. ఓకే. ఇది ఆటోమేటికలీ పడింది. నేను ఫస్ట్ కార్డ్ తీసుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి అమ్మా. అది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అన్నమాట. మనం ఓపెన్ చేసుకోవాలి కదా. మీ పర్సనల్ థింగ్స్ని నేను షేర్ చేసుకోండి అని చెప్పను. అది మీ పర్సనల్గా ఏదో కాస్తో కూస్తో ఉపశమనానికి కాస్తో కూస్తో మాట్లాడతారు. అది కామెంట్ రూపంలో ఏదో చెప్పుకుంటే అది కొంచెం మీకు ఫ్రీ అవుతుంది. అది ఓకే. అండ్ కొంతమంది నేను స్పెసిఫికలీ నేమ్ చెప్పను. నేను రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టే నా వ్యూవర్స్కి తెలుస్తుంది ఏది వేస్ట్ మెసేజ్, ఏది వేస్ట్ కామెంట్ అని, ఏది యూస్ఫుల్ కామెంట్ అని చెప్పేసి. ఓకే. నేను యూజ్లెస్ వాటికి రెస్పాండ్ అవ్వను. ఫస్ట్ థింగ్, అందరూ ఎస్పెషలీ థ్యాంక్ టు ద యూనివర్సెస్. నాకు నా వ్యూవర్స్లో 99.99% అండి అందరూ పాజిటివ్ అండి. అందరూ వెరీ వెరీ పాజిటివ్ పీపుల్. అసలు నేను చాలా గ్రాటిట్యూడ్ అండి, మీకు చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను. ఈ వీడియో ఈ ఈ వీడియో చేస్తూనే కదా మరి నేను ఎట్లా చెప్తాను మీకు. అంతే కదా, మనకి ఉన్న కనెక్షన్ ఇది ఒకటే కదా, త్రూ దిస్ ఛానల్ కదా. సో నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ ఏదన్నా పర్సనల్గా ఉంటే అవి కామెంట్స్ చేద్దామా. ఇది ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తుంది కదా. సో అంత డీప్ వద్దు. మీకేమైనా పర్సనల్ థింగ్స్ ఉంటే అవి బయట మాట్లాడుకోండి అమ్మా. ఓకే. అందరూ చూస్తుంటారు కదా. సో మనం మంచిగా బిహేవ్ చేయాలి. ఓకే. అంతే, అంతకు మించి ఇంకేం చెప్పట్లా. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ నేను మీ అందరికీ చాలా రుణపడి ఉంటానండి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు. అండ్ ఒకరికొకరం మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాన్ని షేర్ చేస్తే నాకు కూడా హాయిగా ఉంటుంది. అంతేనండి. సెకండ్ కాన్సెప్ట్, యు ఆర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. నన్ను కూడా మీరు అలాగే చూస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. నా ఇంట్యూషన్కి అనిపిస్తుంది. నాకు యూనివర్స్ అట్లా ఎందుకో అలా అనిపించేలా చేశారు యూనివర్స్. నేను ఇంత తక్కువ టైంలోనే చూద్దాం ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో. ప్లీజ్ గివ్ us యూనివర్స్. అమ్మా మీరు మనసులో మాత్రం మీరు అనుకోండి అమ్మా. మీకు ఏదైతే ఉంటుందో కోరిక అది యూనివర్స్కి తెలుస్తుంది. అదే కదా యూనివర్స్ పవర్. ఎవరి మనసులో ఏముందో అది యూనివర్స్కి తెలిసిపోతుంది. మిరాకిల్స్ ఎప్పుడు జరుగుతాయి? ఇది జరగదండి. ఇది ఇంకేం లేదండి. దీనికి ఆన్సర్ కంప్లీట్ నో అండి. ఇంకా ఏం లేదండి ఇక్కడ అని ఒక ప్రొఫెసర్స్ లాంటి పర్సన్స్ ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇచ్చినా కూడా యూనివర్స్ అక్కడ ఒక కొత్త ఏమంటారు, కొత్త జీవితాన్ని సృష్టించగలదు. అదే కదా యూనివర్స్ పవరు. అక్కడ ఏం జరగడానికి లేదు. మొత్తం క్లోజ్ అయిపోయింది అక్కడ. ఇంకక్కడ ఏం లేదు. అలాంటి టైంలో అది జరిగింది. ఇంకొక కొత్త అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది అంటే అది మిరాకిల్. ఆ మిరాకిల్ ఎవరి ద్వారా జరుగుతుందండి? త్రూ యూనివర్స్. సో అన్నిట్లకంటే మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మెయిన్లీ మనకి నమ్మకం అనేదే మన ఆయుధం అండి. నమ్మకంతో మనం ఏమన్నా సాధించవచ్చు. ఓకే. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని నెగిటివ్ థాట్స్ ఉన్నా, ఎన్నున్నా అవన్నీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. నమ్మకం అనే ఒకే ఒక్కటి మీకు ఏదైనా సాధించేస్తుంది. ఫస్ట్ అది రిమెంబర్. ఓకే.
యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఫైనల్ కార్డ్స్. అండ్ ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా నేను ఒక 4 కార్డ్స్ తీసుకుంటాను. ఓకేమా? ఒక నిమిషం. First concept and second message from universe guidance deck and third message and final one message. ఓకేమా? 4 కార్డ్స్. ఇప్పుడు ఏంజిల్స్ మనకి ఏం ఆన్సర్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం. ఓకేమా? ఇక్కడ పెడతాను నేను ఏంజిల్ డెక్ నుంచి వచ్చిన కార్డ్స్ని. ఓకే, ఫస్ట్ మెసేజ్, మీ కాన్సన్ట్రేషన్ మాత్రం ఇక్కడే ఉండాలమ్మా. యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ కార్డ్స్ షఫిల్ తీసినప్పుడు చాలా ఇంపార్టెంట్. తీసేసినాక వచ్చేవి మనం జస్ట్ చూపిస్తున్నాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. బట్ తీసే ముందు వచ్చేదే మెయిన్ మెసేజ్ కదా, యూనివర్స్ కన్వే చేసే మెసేజెస్ అవి. ఓకే, ఇప్పుడు రీడింగ్లోకి కార్డ్స్ ఓపెన్ చేస్తానమ్మా. మీ జీవితంలో జరగబోయే మిరాకిల్స్ చూద్దాం. యూనివర్స్ మనకి ఏమి ఇచ్చారో. ఫస్ట్ కార్డ్ సెట్ ఫ్రమ్ టారో డెక్, ద స్టార్. ఫస్ట్ కార్డ్ సెట్ ద స్టార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ చెప్పుకోండి అమ్మా, మీరు కూడా మనసులో చెప్పుకోండి. సెకండ్ కార్డ్ సెట్ ద హెరోఫెంట్, ద హెరోఫెంట్. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకేమ్మా? And fourth one, 10 of Pentacles. Nice. And fifth one, 7 of Pentacles. King of Pentacles, 10 of Pentacles, 7 of Pentacles. Sixth one, Page of Pentacles. The World. The World. Final card set, Ace of Pentacles. Pentacles 1 2 3 4 5 పెంటికల్స్ కార్డ్స్ వచ్చినాయి అమ్మా. ఓకే, యూనివర్స్ మనకి ఏం మెసేజ్ ఇచ్చిందో ఫస్ట్ కార్డ్ సెట్ చూద్దామమ్మా. ద రీబర్త్ సైకిల్. ఇందాక నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నప్పుడు ఒక బంచ్ ఆఫ్ కార్డ్స్ పడిపోయినాయి అమ్మ. పడిపోయినట్లో ఈ కార్డ్ మాత్రం ఇట్లా నాకు డైరెక్ట్లీ పడి ఇలా కార్డ్ కనిపించింది డైరెక్ట్లీ. అలా అన్ని కార్డ్స్ పడినప్పుడు నేను అనేది తీయకూడదు, కావాలంటే యూనివర్స్ మళ్ళీ ఇస్తారు అనుకున్నా. అట్లనే ఇచ్చారు ఫస్ట్ కార్డ్. చూడండి, చూసారా? అంటే నన్ను యూనివర్స్ అది తీసుకోమని ఫస్టే చెప్పారు, నేను తీసుకోలేదు, బట్ నాకు మళ్ళీ అగైన్ ఇచ్చారు. ద స్టార్ పాత్. ఓకే, అండ్ థర్డ్ కాన్సెప్ట్ ద డివైన్ ప్లాన్. ఓకేమ్మా, ద డివైన్ ప్లాన్. అండ్ ఫైనల్ వన్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ డెక్, ద యూనివర్సల్ గిఫ్ట్. ఓకే, అండ్ ఏంజిల్స్ మనకి ఏం ఆన్సర్స్ ఇస్తున్నారో చూద్దాము. ఫస్ట్ వన్, బీ అజర్టివ్. ఓకేమ్మా, కనిపిస్తుందా? బీ అజర్టివ్. ఓకేమ్మా. అండ్ సెకండ్ కార్డ్ సెట్, సెకండ్ మెసేజ్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకేమ్మా, ఈ కార్డ్ ఎక్కువ వస్తుంది ఏంజిల్స్ నుంచి మనకి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. థర్డ్ వన్, హెల్ప్ఫుల్ పీపుల్. ఓకేమ్మా, హెల్ప్ఫుల్ పీపుల్.
అండ్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ ఏంజల్స్, చూజ్ వైజ్లీ అని మనకి ఏంజల్స్ చెప్తున్నారు ఫైనల్ కార్డ్ సెట్. ఇప్పుడు మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా రీడింగ్లోకి వెళ్ళి. దెన్ ఫైనల్లీ కన్క్లూజన్ ఇస్తాను అండ్ జోడియాక్ సైన్స్ కూడా నేను చెప్తాను. ఓకే, అండ్ రీడింగ్లోకి వెళ్దాం. చూడండి అమ్మా, ఫస్ట్ కార్డ్ సెట్ మనకి ద స్టార్ కార్డ్ ఇక్కడ ఏం చెప్తుందంటే, బేసికలీ మీకు ఒక కార్డ్ చూపిస్తాను ఉండండి. యాక్చువల్లీ మన రీడింగ్లో కన్ఫర్మేషన్ కార్డ్ అనేది వస్తుంది. న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే చూడండి అమ్మా, నా పాస్ట్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. మనకి రీడింగ్ వచ్చేసి యూనివర్స్ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఫర్ ష్యూర్గా ఒకటైతే వస్తుంది. మోర్ దాన్ దట్ రావచ్చు. ఫర్ ష్యూర్గా ఒకటి క్లియర్ మెసేజ్, ఇది నేనుండి చేపిస్తున్నాను మీ దగ్గర ఉండి అని యూనివర్స్ మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ ఇస్తారు. అది ఎట్లా అంటే, నేను ఈ టాపిక్ చేయాలి అని తీసుకుంటానమ్మా. ఆ టాపిక్ని స్టార్ట్ చేస్తూ కార్డ్స్ని షఫిల్ చేస్తూ తీస్తా. ఆ టాపిక్కి రిలేటెడ్గా ఎగ్జాక్ట్లీ కార్డ్స్ వస్తాయి. అంటే నాకు ఈ ఆన్సర్ కావాలి యూనివర్స్ అని నేను అడుగుతాను. ఓకే, సో ఆ కార్డ్స్ అవే కార్డ్స్ రావాలి. ప్రతి టాపిక్కి రిలేటెడ్గా ఎగ్జాక్ట్గా ఆ టాపిక్కి సంబంధించి కరెక్ట్గా కార్డ్ అనేది ష్యూర్గా వస్తుంది. మీకు సంబంధించిన మెసేజెస్ వస్తాయి అండ్ కన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా నేను ఏ టాపిక్ తీసుకున్నానో దానికి రిజోనేట్ అయ్యే కార్డ్ అనేది యూనివర్స్ ఇస్తారు. ఇన్ సేమ్ వే ఈ రీడింగ్లో కూడా నాకు ఆ కార్డ్స్ ఇచ్చారు. మీకు అది ఎందుకు చెప్తున్నానంటే, న్యూ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియడం కోసం. ఓకే అమ్మా, అండ్ ద స్టార్ కార్డ్ రీడింగ్లోకి వెళ్ళిపోదాము. నేను ఆ కార్డ్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, ఈ కార్డ్ మీ జీవితంలో హోప్ తిరిగి వెలిగే సమయం వచ్చిందని స్పష్టంగా చూపుతుంది. స్టార్ అంటేనే అది కదా, మనకు ఒక సన్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. తిరిగి వెలిగే సమయం వచ్చిందని స్పష్టంగా చూపిస్తుంది మీకు. ఓకే, ఒక హోప్, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక బ్లెస్సింగ్ ఇప్పుడు నెమ్మదిగా రూపం దాలుస్తుంది అనేది త్రూ దిస్ కార్డ్ మనకు కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుందమ్మా కార్డు, ద స్టార్ కార్డ్. ఓకే, నేను ఫోకస్ మాటల్లో పడిపోయాను. ఓకే, మీరు నమ్మకాన్ని కోల్పోలేదు, అదే ఈ మిరాకిల్కి మెయిన్ రీజన్ అనేది త్రూ దిస్ కార్డ్ నాకు మెసేజ్ కన్వే అవుతుందమ్మా. ఓకే, యూనివర్స్ మీ ప్రార్థనలను విన్నారు. ఓకే, అది త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ చెప్తున్నారు, యూనివర్స్ చెప్తున్నారు మీకు. ఓకే, అండ్ సెకండ్ కార్డ్ సెట్ ద హెరోఫెంట్. హియర్ ఇది ఏంటంటే, ఈ మిరాకిల్స్ పూర్తిగా డివైన్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఓకే, ఇది తొందరపడి వచ్చింది కాదు. లైక్ ఒక సాంప్రదాయము, ధర్మము, సరైన మార్గము అన్నీ ఫాలో అవుతూ యూనివర్స్ మీకు ఇవ్వబోయే ఆశీర్వాదం ఇది. ఓకే, మీరు సరిపడే సమయానికే మీకు అది డివైన్ టైమింగ్ అంటే అదే, మీకు ఎప్పుడు ఇవ్వాలి అనేది యూనివర్స్కి తెలుస్తుంది. అలా ఆ పర్టికులర్ టైంకి మీకు వస్తుంది అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మీకు యూనివర్స్ చెప్తున్నారమ్మా. ఓకే, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. హియర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఈ కార్డు స్టెబిలిటీ, మెచ్యూరిటీని సూచిస్తుందమ్మా మెయిన్లీ. ఓకే, మీ జీవితంలో ఒక వ్యక్తి కానీ ఒక అవకాశం కానీ చాలా బలమైన పునాది మీద నిలబడుతుందనే త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఇది టెంపరీ మిరాకిల్ అయితే కాదు. ఓకే, పర్మనెంట్లీ నిలిచే బ్లెస్సింగ్ అనమాట. ఓకే, అంటే టెంపరీ మిరాకిల్స్ కాదు, లైఫ్ లాంగ్కి మిరాకిల్ అనమాట ఇది. ఓకే, మీ లైఫ్ని చేంజ్ చేసే మిరాకిల్ అనమాట ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ కార్డ్ సెట్ 10 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఇది చాలా పవర్ఫుల్ కార్డ్ అమ్మా. ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మనకి ఇది ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్, కంప్లీట్నెస్ సూచిస్తుంది. ఓకే, మనకి 10 ఆఫ్ పెంటికల్స్. మీరు కోరుకున్నది ఒక్క మీకే కాదు, మీ కుటుంబానికి, మీ ఫ్యూచర్కి కూడా మేలు చేసేలా ఉంటుంది. ఓకే, ఇది నిజంగా ఒక లైఫ్ చేంజింగ్ మిరాకిల్ అనమాట అనేది త్రూ దిస్ కార్డ్ మనకి కన్ఫర్మ్ అవుతుందమ్మా. ఓకే, అండ్ ద ఫిఫ్త్ కార్డ్ సెట్ హియర్ 7 ఆఫ్ పెంటికల్స్. హియర్ ఇట్ ఈస్ సేయింగ్ దాట్ మీరు మీ ఓర్పును యూనివర్స్ టెస్ట్ చేశారు యాక్చువల్లీ బేసికలీ. ఓకే, మీరు పెట్టిన శ్రమ, చేసిన ప్రార్థనలు, చేసిన వేచి చూసిన సమయము ఏది వృధా కాలేదు. ఇప్పుడు ఫలితం వచ్చే దశకు వచ్చారు మీరు అనేది త్రూ దిస్ కార్డ్ మనకి తెలుస్తుందమ్మా. ఓకే, కొంచెం ఇంకాస్త ఓపిక పడితే మిరాకిల్స్ పూర్తిగా కనిపిస్తాయి, మీకే కనిపిస్తాయి అనేది త్రూ దిస్ కార్డ్ మనకి 7 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ మనకి చెప్తున్నారు, యూనివర్స్ చెప్తున్నారు. ఓకేమ్మా, అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్.
హియర్ సిక్స్త్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఒక కొత్త ప్రారంభం కనిపిస్తుందమ్మా. ఓకే, చిన్నగా మొదలయ్యే అవకాశం పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది అనేది త్రూ దిస్ కార్డ్ మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ మనకి చెప్తున్నారు యూనివర్స్. ఓకే, ఇది ఒక ఆఫర్, ఒక మెసేజ్ ఆర్ ఒక ఐడియా రూపంలో కూడా రావచ్చు. అది చిన్నదిగా అనిపించినా దీని లోపల గొప్ప భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి త్రూ దిస్ కార్డ్ మీకు యూనివర్స్ చెప్తున్నారమ్మా. ఓకే, అండ్ సెవెంత్ కార్డ్ సెట్ ద వరల్డ్ అమ్మా. ద వరల్డ్ హియర్ ద వరల్డ్ కార్డ్ రిప్రజెంటింగ్ దట్ మీ లైఫ్లో ఒక ముఖ్యమైన ఫేజ్ పూర్తయింది. ఓకే, బాధ, నిరాశ, ఆలస్యము ఇవన్నీ ముగింపు దశకు వచ్చాయి అనేది త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ద వరల్డ్ కార్డ్ ఇక్కడ మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక కొత్త స్థాయికి ఎక్కబోతున్నారు. ఓకే, ఇది కంప్లీషన్ ప్లస్ సెలబ్రేషన్ కార్డ్ అనమాట. ఓకే, ద వరల్డ్ కార్డ్ అనేది ఒక ఫేజ్ పూర్తయి ఒక న్యూ ఫేజ్లోకి ఎంటర్ అయ్యేది, అంటే టు కంప్లీషన్ ప్లస్ సెలబ్రేషన్ కార్డ్. ఓకేమా, అండ్ ద ఫైనల్ కార్డ్ సెట్ ఫ్రమ్ టారెట్ డెక్ హియర్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. సి ఇట్ ఈస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇదే మీ మిరాకిల్ కార్డ్. ఓకే, దిస్ ఈజ్ ద ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిరాకిల్ కార్డ్ అమ్మా, మిరాకిల్ కార్డ్. ఓకే, మనం తీసుకున్న సబ్జెక్ట్కి యూనివర్స్ ఇచ్చారా ఆన్సర్? ఇచ్చారు కదా, నమ్ముతున్నారు కదా? న్యూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నా పాస్ట్ వీడియోస్కి వెళ్ళి కూడా చూడండి అమ్మా, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మనం మొత్తం అంతా కూడా మనకి యూనివర్స్ సపోర్ట్ అమ్మా. మనది ఏం లేదు ఇక్కడ, మనం అంతా నిమిత్తం మాత్రం. జస్ట్ మనం యూనివర్స్ మనకి ఇచ్చిన పనిని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అది అంత అద్భుతంగా వస్తుంది, మెసేజ్ కన్వే అవుతుందంటే అది యూనివర్స్లో దాగి ఉన్న శక్తి మనకి ఇక్కడ రావడం వల్ల ఆ మెసేజ్ అంత అత్యద్భుతంగా మీకు కన్వే అవుతుంది. అర్థమవుతుందమ్మా? అదర్వైజ్ మనకి ఏమంటారు, అది పంచామృతం టేస్ట్ అనేది మనకి రాదు ఈ రీడింగ్లోంచి. ఆ టేస్ట్ వస్తుంది అంటే బికాస్ ఆ టేస్ట్ ఇన్ సెన్స్ మీరు హీల్ అవుతున్నారు, మీ మనసు అంత హాయిగా అనిపిస్తుంది అంటే అది బికాస్ ఆఫ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్. ఓకే, నెక్స్ట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కదా మనకి ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు ఇది మీ మిరాకిల్స్ కార్డ్. ఓకే, యూనివర్స్ మీ చేతిలో ఒక డివైన్ గిఫ్ట్ పెడుతుంది. ఓకే, ఇది మనీ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, రిలేషన్ పరంగా అవ్వచ్చు, స్టెబిలిటీ ఏ రూపంలో అయినా కూడా మీ లైఫ్ని వచ్చే మార్పు మంచి అవకాశం అవుతుందమ్మా. ఓకే, ఇది పూర్తిగా నిజమైన ప్రాక్టికల్ మిరాకిల్. ఓకే, అంటే టెంపరీలా కాదు, ప్రాక్టికల్గా జరుగుతుంది, నిజంగానే ప్రాక్టికల్గా మీ లైఫ్లో జరుగుతుంది. అండ్ దీన్ని క్లైమ్ చేసుకోండి అమ్మా, దీన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. ఆల్సో 1111 అని కామెంట్ కూడా చేయండి. 1111 అని చెప్పి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఇంత అద్భుతమైన మెసేజ్ని మనకు ఈ రీడింగ్ ద్వారా ఇచ్చినందుకు యూనివర్స్కి మీకు నచ్చిన మాటల్లో మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే అమ్మా, మీ మాటలు నాకు మీ మాటల్లో మీకు ఏ విధంగా మాటలు చెప్పుకోవాలి అనిపిస్తే ఆ విధంగా చెప్పుకోండి మాటలు. ఓకే, అది మీకు కూడా చాలా ప్రశాంతతనిస్తుంది. ఓకే, మేనిఫెస్ట్ చేసుకోండి అమ్మా, ఇది చాలా మంచి మీ లైఫ్కి మంచి బ్లెస్సింగ్ అనమాట, బ్లెస్సింగ్ వీడియో ఇది. సో మీకు ఇదే జరుగుతుంది అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి, షూర్గా జరుగుతుంది. ఓకే, ఇది కన్ఫర్మేషన్ కార్డు, యూనివర్స్ మనతో ఉన్నారు అని చెప్పేసి కదా. ఓకే అమ్మా, అండ్ మనకి యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి ఫస్ట్ కార్డ్ సెట్ ఏమొచ్చింది ఇక్కడ, ద రీబర్త్ సైకిల్. ఇది నాకు పడింది, ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ మనకి పడిపోయింది, నేను మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసాను. బంచ్ ఆఫ్ కార్డ్స్ పడిపోయినాయి ఎందుకులే అని చెప్పి మళ్ళీ అగైన్ యూనివర్స్ నాకు ఫస్ట్ కార్డే అదే వచ్చేలా చేశారు. చూసారా, యూనివర్స్ పవర్ ఆఫ్ యూనివర్స్ ఇది యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ ద రీబర్త్ సైకిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ మీకు మీ జీవితంలో ఓల్డ్ సైకిల్ క్లోజ్ అయ్యి న్యూ లైఫ్ మొదలవుతోంది. ఓకే, మీరు కంప్లీట్లీ చేంజ్డ్ వర్షన్గా ముందుకు వెళ్తున్నారు ప్రజెంట్. ఓకే, అనేది త్రూ దిస్ కార్డ్ మనకి చెప్తున్నారు. ఓకేమా, అండ్ సెకండ్ కార్డ్ సెట్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ డెక్ ద స్టార్ పాత్. Here the star path, it is saying that మీకు సరిగ్గా సరిపడే మార్గం ఓపెన్ అయింది. ఓకే, ఇంకా డౌట్ అవసరం లేదు, యూనివర్స్ మీకు దారి చూపిస్తోంది అని చెప్పేసి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, మీరున్న పాత్ని. ఓకే, యూనివర్సే మీకు స్వయంగా దారి చూపిస్తున్నారు అని చెప్పి మీకు యూనివర్సే ఈ మెసేజ్ని కన్వే చేస్తున్నారు. ఓకే, ఓకేమ్మా, and third card set the divine plan. Here the divine plan, it is saying ఏదో ఆలస్యం కాదు,
ఓకే. ఐ మీన్ ఇదేదో ఆలస్యం అయిపోతుంది అన్న మైండ్ సెట్ వద్దు. ఏది ఆలస్యం కాదు. అన్నీ టైమింగ్ ప్రకారమే జరుగుతాయి. మీరు ఇప్పుడున్న ప్లేస్ కూడా ఈ మిరాకిల్ కోసం అవసరమే అనేది త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. అంటే మీరున్న ప్లేస్ ఇన్ ద సెన్స్ మీరున్న మీరున్న లైఫ్ ఫేజ్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది మనం మిరాకిల్స్ హ్యాపెన్ అవ్వడానికి అవసరం అనేది త్రూ దిస్ కార్డ్ మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. అండ్ ఫోర్త్ వన్ అండ్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ డెక్ దెన్ యూనివర్సల్ గిఫ్ట్. ఇక్కడ ఇది క్లియర్లీ మనకి మీరు అడిగిన దానికంటే ఎక్కువగా యూనివర్స్ ఇవ్వబోతుంది. ఇది ఆశించిన బ్లెస్సింగ్. ఐ మీన్ మీరు కూడా ఆశించలేనంత పెద్ద బ్లెస్సింగ్ అనమాట. ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే యూనివర్స్ ఇంకా ఎక్కువ ఇవ్వబోతుంది అని చెప్పేసి మీకు ఇక్కడ త్రూ దిస్ కార్డ్ మీకు చెప్తున్నారు. అంటే మీరు ఏంటి యూనివర్స్కి ప్రియమైన బిడ్డలమ్మా మీరు, నాకు అనిపిస్తుంది. అందుకని ఎంత అద్భుతమైన మెసేజెస్ ఇస్తున్నారు. అదర్వైజ్ ఇవ్వరు. ఐఎమ్ డ్యామ్ ష్యూర్. నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను షుగర్ కోటింగ్ ఏం చేయను, అస్సలు చేయను. నాకు నెగిటివ్ ఎనర్జీ వస్తే నెగిటివే చెప్తాను. నాకు ఇంత అద్భుతమైన మెసేజెస్ వస్తే నేను ఎక్కడి నుంచి చెప్పను. మీ ముందే కార్డ్స్ తీస్తున్నాను. అది ఇంత బండిల్ ఉంటుంది, వాటిలోంచి ఎక్కడి నుంచి తీయను నేను. అండ్ మనకి ఏంజిల్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు? ఫస్ట్, బీ అజర్టివ్. మీరు అర్హులంట. బీ అజర్టివ్ ఇన్ ద సెన్స్ అర్హులమ్మ. అర్హులు అంటే ఏంటంటే మీ విలువను మీరు గుర్తించాలి. ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. అలా తగ్గించుకోవద్దు. మీ విలువను మీరు గుర్తించుకోవాలి. మీరు అర్హులే. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మీరు ప్రతిదానికి అర్హులే. బికాజ్ మీకు యూనివర్సే మీతో వెనకాల ఉన్నారు. మీరు అర్హులే. మీరు దేనికి భయపడద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారమ్మా. ఓకే. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇదేంటంటే సహాయం అడగడం బలహీనత కాదు. ఓకే. యూనివర్స్ మనుషుల రూపాల్లో సహాయం పంపుతున్నారు మీకు. ఓకే. సో మీరు అది తీసుకోండి. ఓకే. అది ఒక బలహీనత కింద ట్రీట్ చేయొద్దు. కొంతమంది పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు ఇది. కాబట్టి మైండ్ మార్చుకొని కొంచెం అది యాక్సెప్ట్ చేయండి అమ్మా. ఓకే. యూనివర్స్ ఇచ్చేది అది. ఎవరు ఇవ్వట్లా, మనుషులు ఇవ్వట్లా, మీకు అది యూనివర్స్ ఇస్తున్నారు. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ హెల్ప్ఫుల్ పీపుల్ ఏం చెప్తుందండి ఇక్కడ కనిపిస్తుందమ్మా? హెల్ప్ఫుల్ పీపుల్, సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. వాళ్ళ ద్వారా మిరాకిల్స్ త్వరగా జరుగుతుంది అని చెప్పేసి మనకి త్రూ దిస్ కార్డ్ కన్ఫర్మ్ అవుతుంది. హెల్ప్ఫుల్ పీపుల్ ఇక్కడ అంటే మీ మిరాకిల్స్ హ్యాపెన్ అవడానికి వాళ్ళు హెల్ప్ అవుతారు మీకు. ఓకే. ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. ఓకేమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూజ్ వైజ్లీ. చూడండమ్మా, ఇక్కడ ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కంప్లీట్లీ. ఓకే. కాబట్టి మీరు హార్ట్ అండ్ బుద్ధి ఇన్ సెన్స్ ఇంట్యూషన్, హార్ట్ ప్లస్ ఇంట్యూషన్ రెండింటిని కాన్సన్ట్రేట్గా పెట్టి రెండింటిని వినండి, డెసిషన్ తీసుకోండి అని చెప్పి చూజ్ వైజ్లీ అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారమ్మా. ఓకే. సారీ, ఏంజిల్స్ మీకు చెప్తున్నారు. ఏంజిల్స్ మీకు. ఓకే. అండ్ ఆల్ ఓవర్ కన్క్లూషన్ ఏంటంటే త్రూఅవుట్ దిస్ రీడింగ్ మీ నమ్మకం వలన మీ జీవితంలో ఒక స్టెబిలిటీ, పర్మనెంట్ మిరాకిల్ జరగబోతుందమ్మా. ఓకే. లేట్ అనిపించినా కూడా యూనివర్స్ మీకోసం బెస్ట్ వర్షన్స్ని రెడీ చేసింది. ఓకే. ఇప్పుడు ఆ గిఫ్ట్ మీ వైపు వస్తుంది అని చెప్పి త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ మీకు యూనివర్స్ మీకు ఇచ్చిన మెసేజ్. ఓకేమ్మా. అండ్ ఒక చిన్న గైడెన్స్ ఏంటంటే నమ్మకం విడొద్దు. ఓకే. చిన్న అవకాశాన్ని కూడా తక్కువగా చూడవద్దు. ఓకే. సహాయం వచ్చినప్పుడు తిరస్కరించవద్దు. దిస్ ఈజ్ యువర్ టైం. ట్రస్ట్ ఇట్. దిస్ ఈజ్ యువర్ టైం. ఓకే. సో హోప్ యూ ఎంజాయ్స్ ద రీడింగ్. అండ్ రాసుల విషయానికి వస్తే నాకు ప్రామినెంట్లీ మేజర్గా కనిపించే రాసులు వెరీ స్ట్రాంగ్లీ అమ్మ, టారస్ వృషభ రాశి, విర్గో కన్యా రాశి, అండ్ క్యాప్రికాన్ మకర రాశి, ఏరీస్ మేషరాశి, లియో సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎవరమ్మా వాళ్ళు నాకు కామెంట్ చేయండి అమ్మా. ఆల్సో 1111తో క్లైమ్ చేసుకోండి. ఐ మీన్ మీకు మేనిఫెస్ట్ చేసుకోండి అమ్మా. ఇదంతా మీ లైఫ్లో జరగాలి అని చెప్పి మీ సొంత మాటల్లో యూనివర్స్కి చెప్పుకోండి త్రూ కామెంట్. ఓకే అమ్మా. హోప్ యూ ఎంజాయ్స్ ద రీడింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. ఓకే. థ్యాంక్ యూ.